అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఆంజనేయ స్వామి పుట్టిన అంజనాద్రి బెట్టను చూసేద్దాము. ఈ అంజనాద్రి మెట్ట ఆనగొందికి సమీపంలోనే ఉంటుంది. ఈ ఆనగొందికి చేరుకోవాలంటే హంపి నుంచి మనకి రోడ్ వే అయితే 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. లేదంటే మనం తుంగభద్ర నదిని దాటి కూడా ఆనగొందిని చేరుకోవచ్చు. ఈ ఆనగొంది వచ్చేసి ఒకప్పటి కిష్కింద అన్నమాట. అంటే త్రేతాయుగం నాటి రామాయణం జరిగిన కిష్కింద. హంపి టూర్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆనగొందిని కూడా విజిట్ చేస్తారు. ఈ అంజనాద్రి మెట్ట హంపిలోని విజయ విఠల టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. దానికి దీనికి ఓన్లీ తుంగభద్ర నది అడ్డు ఉంటుంది. మీకు పైకి ఎక్కి అన్నీ చూపిస్తానండి. మనకి హంపి కూడా కనిపిస్తుంది అన్నమాట. పైన వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడికి ఫారిన్ టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడికి సన్ రైజ్ అండ్ సన్సెట్ చాలా బాగుంటుంది అనమాట. మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. అంటే గంగావతి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. గంగావతి నుంచి ఈ అంజనాద్రి మెట్టకి కేవలం 14 కిలోమీటర్లు. సో మేము ఇక్కడికి వచ్చినప్పటికీ మాకు సన్ రైజ్ అయితే అయిపోయిందండి. మీరు కనుక సన్ రైజ్కి వచ్చినట్లయితే ఉదయం 5:30కి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేయాలి. మేమైతే 7 అయిపోయింది. ముందుగా మనకి ఇలా కింద చిన్న ఆలయంలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ రాముల వారు అలాగే ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తారు. ఇక్కడ నమస్కారం చేసుకుని మనమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. మొత్తం మెట్లు వచ్చేసి 575 మెట్లు ఉంటాయండి. ఇలా అయితే మనకి వేవ్ ఉంటుంది. కొంచెం ఇరుగ్గానే ఉంటుంది మార్గం. మధ్య మధ్యలో ప్రతి 100 మెట్లకి ఒక వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ 100 మెట్లు ఎక్కిన తర్వాత ఇలా వ్యూ పాయింట్ ఉంది. మొత్తం మెట్లని మనం 1 గంటలో ఎక్కేయచ్చు. కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఇవి మెట్లు కొంచెం ఎత్తుగా అంటే నిట్ట నిలువుగా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. కొంచెం ఇరుకుగా కూడా ఉంటాయి. మెట్లు ఎక్కే దారిలో మనకి గుహల్లా కూడా ఉంటాయండి. అంటే రాళ్ల మధ్యలోంచి మెట్ల మార్గం ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రతి 100 మెట్లకి ఇలా ఒక వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి రెండో వ్యూ పాయింట్. ఇక్కడ మనకి కనిపిస్తున్నదంతా కూడా ఒకప్పటి విజయనగర సామ్రాజ్యం అన్నమాట. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించిన హరిహర రాయలు, బుక్కరాయలు మొదటగా ఆనగొందినే రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించేవారట. తర్వాత రాజులైన శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళు హంపిని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు. ఈ ప్రాంతానికి ఇంకా చాలా ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఈ ఆనగొంది హంపి ప్రాంతం అంతా కూడా ఒకప్పటి కిష్కింద అంటే వాలి సుగ్రీవులు పరిపాలించిన రాజ్యం అన్నమాట. అంజనాదేవి ఆంజనేయ స్వామికి ఇక్కడే జన్మనిచ్చారు. అంతేకాదు రాముల వారు ఆంజనేయ స్వామి మొదటగా కలిసింది కూడా ఇక్కడేనట. అంతేకాదు వానర సైన్యం అంతా కూడా ఇక్కడి నుంచే రాముల వారికి సీతాదేవిని వెతకడానికి సహాయాన్ని చేశారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వాలిని రాముల వారు సంహరించింది ఈ ఆనగొంది ప్రాంతంలోనే. ఈ ఆనగొంది ప్రాంతంలోనే రాముల వారికి సంబంధించిన చాలా ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చూసాం మేము. త్వరలో మీకు వీడియోలు వస్తాయి. ఇక అంజనాద్రి మెట్ట విషయానికి వద్దాము. ఇక్కడ చూసారా ఎంత ఇరుగ్గా ఉన్నాయో మెట్లు. ఇలా పైకి మనం ఎక్కాల్సి ఉంటుందన్నమాట. మధ్యలో గుహల్లా కూడా ఉంటాయండి. చాలా బాగుంటుంది ఎక్కడానికి. మధ్య మధ్యలో మనం రెస్ట్ తీసుకోవడానికి ఇలా వ్యూ పాయింట్లు ఉంటాయన్నమాట. అలాగే కూర్చోవడానికి కూడా ఉంటుంది. వాటర్ సప్లై కూడా బాగుంటుంది. మొత్తానికి మేమైతే 575 మెట్లని ఈజీగా ఎక్కేసాము 1 గంటలో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడే అంజనాదేవి ఆంజనేయ స్వామికి జన్మనిచ్చింది. అలాగే ఇక్కడి నుంచే ఆంజనేయ స్వామి సూర్యుడిని ఒక పండు అనుకుని తినడానికి వెళ్ళిన ప్రాంతం కూడా. ఆంజనేయ స్వామి బాల్యం అంతా కూడా ఇక్కడే జరిగింది. ఇలా అయితే మనం గుడిలోకి వెళదాము. ఇక్కడ చూసారు కదా ఎంత ఇరుగ్గా ఉందో దారి అయితే. ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని అలాగే అంజనాదేవిని సీతారామ లక్ష్మణులను కూడా దర్శనం చేసుకోవచ్చు. గుడి పక్కన నుంచి వ్యూ చూడండి. మనకి హంపి అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. తుంగభద్ర నది కూడా కనిపిస్తుంది. ఈ అంజనాద్రి మెట్టకి మరొక విశేషం ఏమిటి అంటే దూరం నుంచి మనం ఈ మెట్టను చూసినట్లయితే ఆంజనేయ స్వామి ముఖం వల్లే కనిపిస్తుంది. నిజంగానండి, మనం కూడా అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే గుడి ముందే ధ్వజస్తంభం కనిపిస్తుందండి. ఈ ధ్వజస్తంభం చాలా పురాతన కాలం నాటి ధ్వజస్తంభం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి. ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్దాము. గుడి లోపలికి వెళ్ళి ముందుగా ఆంజనేయ స్వామిని
దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకి సీతారామ లక్ష్మణులు కూడా కనిపిస్తారు. అంతేకాదు ఎక్కడా చూడని విధంగా మనం ఇక్కడ ఆంజనేయ స్వామి తల్లి అయిన అంజనాదేవిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇదే గుడిలో. ఆంజనేయ స్వామిని మీరు కూడా దర్శనం చేసుకుని తరించండి. మనం పక్కకి చూసినట్లయితే సీతారామ లక్ష్మణుల ఆలయం కనిపిస్తుందండి. ఈ ఆలయంలో ఎదురుగా ఎక్వేరియంలో ఒక రాయి కనిపిస్తుంది కదా, అది కూడా నీటిలో తేలుతూ కనిపిస్తుంది. ఈ రాయి బరువు వచ్చేసి 25 కేజీలు అన్నమాట. 25 కేజీల రాయి కూడా నీటిలో ఇలా తేలుతూ కనిపిస్తుంది. ఈ రాయినే పూర్వం అంటే రామాయణ కాలంలో రామసేతు నిర్మించడానికి వానరులు ఉపయోగించారట. అందులోనే ఒక రాయేనన్నమాట ఈ రాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈవిడేనండి అంజనాదేవి. అంజనాదేవిని మీరు కూడా దర్శనం చేసుకుని తరించండి. ఇలా మనం స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా మనకి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచే మనం సన్ రైజ్ అలాగే సన్సెట్ని కూడా చూడవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల అంటే తుంగభద్ర నది, కాలువలు అంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. వ్యూ చాలా బాగుంటుంది, మీరు కూడా చూసేయండి. ఈ వ్యూ పాయింట్ని చూసిన తర్వాత అంటే గుడికి ఆపోజిట్ సైడ్లో మనకి ఇలా మెట్లు కనిపిస్తాయి అన్నమాట. ఇది ఒక కొండ అండి. ఇది చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే పక్కన చాలా లోయల కింద రాళ్ల మధ్యలోంచి దారి ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళి మనం ఇక్కడ వ్యూ పాయింట్లను అయితే చూడవచ్చు. చాలా బాగుంటుంది. చూసారు కదా దారి అయితే ఎలా ఉందో. మీకు మొత్తం వ్యూ పాయింట్ని చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి రష్యన్ అమ్మాయి, పేరు మర్చిపోయానండి. ఈ అమ్మాయి ఇలా వ్యూ పాయింట్ దగ్గర సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలా వీడియో అయితే తీశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.